హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఏలూరు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు నోటీసెస్లలో రిక్రూట్మెంట్ కనుక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇది రిక్రూట్మెంట్లో అప్లికేషన్స్ ఇన్వైట్ ఇక్కడ కింద ఇచ్చారు. మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది June 2, లాస్ట్ డేట్ వచ్చేసి June 16, అంటే ఒక 2 వీక్స్ టైం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ చూడవచ్చు ఒకసారి. ఇది నోటిఫికేషన్ 1/2025, 35/2025. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్స్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, గౌట్ మెడికల్ కాలేజ్, ఏలూరు అనే ఆఫీస్లో మీరు June 2 నుంచి 16th వరకు ఇవ్వచ్చండి ఫిల్ చేసినవి. ఓకేనా. ఇక మీరు లాస్ట్ డేట్ చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ వేకెన్సీస్, ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది పోస్టు. ఓకేనా. తర్వాత సాలరీస్ ఇక్కడ మీరు చూడవచ్చు. స్టోర్ కీపర్ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మరి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంది, రెమ్యునరేషన్ సాలరీ ఎంత ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడవచ్చు దేనికి ఎంత అనేది. రైట్. ఇక్కడ కింద కూడా రేడియోగ్రఫీ టెక్నీషియన్ అన్ని పోస్టులు ఉన్నాయి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంది, ఎంత సాలరీ, ఎలక్ట్రికల్ హెల్పర్ ఎంత, కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఎంత, చైల్డ్ సైకాలజిస్టు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎంత, ల్యాబ్ అటెండెంట్కి ఎంత అనేది. ఓకే. ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, జనరల్ ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నిక్ గ్రేడ్ 3, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎంత సాలరీ అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ 87 ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్, ఇక్కడ కాంట్రాక్ట్ మొత్తం మా గవర్నమెంట్ బాగా మొత్తం అన్ని చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏలూరు హాస్పిటల్లో 45, దీంట్లో ఒకటి ఇలా మొత్తం 122 పోస్టులు అయితే ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ. సో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మీరు అప్లై చేస్తే చాలు. మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్షన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ క్వాలిఫికేషన్ స్టోర్ కీపర్కి డిగ్రీ ఇచ్చారు కదా. కంప్యూటర్ ప్రోగ్రామర్కి MCA బీటెక్ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్కి 10th పాటు ITI, ఆఫీస్ సబార్డినేట్కి, మార్చురీ అటెండెంట్కి 10th క్లాసు, రేడియోగ్రాఫర్కి డిప్లొమా ఉండాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఉండాల్సి ఉంటుంది. BSc రెగ్యులర్ అప్లై చేసుకోవచ్చు. కార్డియాలజీ టెక్నీషియన్కి BSc డిగ్రీ, చైల్డ్ సైకాలజిస్ట్కి మాస్టర్స్ ఇక డిగ్రీ అడిగారు. మరి MA సైకాలజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇది BSc, జనరల్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ 10th, ల్యాబ్ టెక్నిక్ గ్రేడ్ 2కి DMLT కానీ BMLT కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెట్వర్క్ కమ్యూనిటీ MCA కానీ బీటెక్ కానీ వాళ్ళది. OT టెక్నీషియన్ డిప్లొమా ఉండాలి. ఫిజియోథెరపీ సోషల్ వర్కర్ MA MSW, స్పీచ్ థెరపీ ఇట్లా మీరు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు. స్టోర్ అటెండెంట్కి 10th కావాలి. సిస్టమేటిక్ ఇట్లా క్లినిక్ సైకాలజికల్ MPhil మన సైకాలజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. MA సైకాలజీ 42 years కంటే బిలో ఉండాలండి ఏజ్ వచ్చేసి. ఇక SC ST BC EWSలో 5 years ఎగ్జామ్ ఉంది, అంటే 5 అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ది ఫీ వచ్చేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. OC క్యాండిడేట్స్ 250, SC ST BC PH ఎక్స్ సర్వీస్మెన్కి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. టోటల్ మార్క్స్ 100. మీ యొక్క వచ్చిన క్వాలిఫికేషన్లో 70% మార్క్స్ తీస్తారు. రిమైనింగ్ 25లో మీకు 10 మార్క్స్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని అసలు ప్రతిసారి 1 మార్క్ ఇస్తారు. ఆ తర్వాత 15% వెయిట్ వచ్చి ఇంత మీరు వర్క్ చేసి ఉంటే దాని యొక్క సర్వీస్ రికార్డుని బట్టి ఇస్తారండి. ట్రైబల్ ఏరియానా లేకపోతే అర్బనా రూరలా ఇక్కడ చూసి దీన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. 6 months కంటే ఎక్కువ. ఓకే. ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి. ఆల్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్ షాల్ బి అటెస్టెడ్ బై ద ఎనీ గెజిట్ ఆఫీసర్ అంటున్నాడు అండి. చూసుకోండి ఒకసారి. ఓకే. SSC మీకు ఇంకా ఏమేమి సర్టిఫికేట్ అవన్నీ కూడా గెజిట్ ఆఫీసర్ సైన్ చేయాల్సి ఉంటుంది. రైట్.
ఇది పూర్తి నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది మీరు ఫిల్ చేసి ఇది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ పేరు రాయాలి, ఇక్కడ మీ ఫోటో, ఓకే, నేమ్, జెండరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోల్ స్టాటస్, సర్వీస్ వెయిటేజ్ ఉందా, పిహెచ్ఆ, ఇంకేముంది, మొబైల్ నెంబరు, డీడీ, అడ్రస్, కమ్యూనికేషను, ఈమెయిల్ ఐడి, క్వాలిఫికేషన్ ఏమి చదువుతున్నారు, ఓకే, ఇక్కడ వర్క్ చేస్తే వర్క్ ఎక్కడ చేశారు, ఎప్పటి నుంచి వర్క్ చేశారు, మీరు 4th నుంచి 10th ఎక్కడ చదువుకున్నారు, ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇది డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. ఇది అక్నాలజ్మెంట్ మనం తీసుకొని పెట్టుకుంటే వాళ్ళు మనకి ఇస్తారు. ఇది అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత వేసి వాళ్ళు సైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ చెక్ లిస్టు. సో మనం ఏమి ఇస్తున్నాము, ఓకేనా, అవన్నీ ఇక్కడ చెక్ లిస్ట్లో వాళ్ళు చూసుకోవడం, టిక్ పెట్టి ఎస్, నో అని పెట్టి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్కి ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ అండి. ఇందులో ఇక్కడ వర్క్ చేసినట్లయితే అక్కడ మీరు సర్వీస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చేసినా కూడా దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు సైన్ చేసుకొని వచ్చి పెడితే మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.